Dear students, welcome to Sivardi Logics. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి మరో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఢిల్లీ పోలీస్ అండ్ సిఏపిఎఫ్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు వాచ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుతాయి. సో ఈ నోటిఫికేషన్ మనకు ఎస్టర్డే నైట్ రావడం జరిగింది. సో నిన్న నైట్ రావడం జరిగింది. మనకు అప్లికేషన్ డేట్ కి మీరు చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ కి మీరు చూసినట్లయితే సో నిన్నటి నుంచి అంటే 4th మార్చ్ నుంచి మీరు 28th మార్చ్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు ఇచ్చేటువంటి క్రెడెన్షియల్స్ ఇప్పుడు మనకు న్యూ వెబ్సైట్ రావడం జరిగింది. మీరు ఒకసారి రిజిస్టర్ అవ్వండి మీ యొక్క క్రెడెన్షియల్స్తో. ఆ క్రెడెన్షియల్స్ ఇచ్చేటప్పుడు మాత్రం మీ నేమ్ కావచ్చు, సర్నేమ్ కావచ్చు, మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమో ప్రకారం మీరు ఇవ్వాలి. ఒకసారి మీరు ఒరిజినల్ క్రెడెన్షియల్స్ ఇచ్చినట్లయితే సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు ఎన్ని నోటిఫికేషన్స్కైనా ఎస్ఎస్సిలో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లాస్ట్ డేట్ వరకు ఎవరు వెయిట్ చేయొద్దు. వీలైనంత త్వరగా అప్లోడ్ చేయండి, వీలైనంత త్వరగా అప్లై చేయండి. సో మనకు ఫీ పేమెంట్ అనేది మనం 29th మార్చ్ వరకు చేసుకోవచ్చు. 28th వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫీ పేమెంట్ అనేది మనం 29th వరకు మనం ఇచ్చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకు సో మేలోనే ఇచ్చేసారు మనకు 9th, 10th, 13th మే. సో 2024. సో మనకు మేలోనే ఎగ్జామ్ డేట్స్ కూడా క్లియర్ కట్ డేట్స్ మనకు CBT 1 డేట్స్ అన్ని క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది. 9th, 10th, 11th. సో ఈ CBT 1 సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వేకెన్సీస్ పరంగా మీరు చూసినట్లయితే ఫస్ట్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ ఢిల్లీ పోలీస్. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి 125 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు టోటల్ వేకెన్సీస్ ఇక్కడ 125 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది మేల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్. సో సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ మేల్ 125 టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. సో అదేవిధంగా మీరు ఫీమేల్ వేకెన్సీస్ కి మీరు చూసినట్లయితే సో ఫీమేల్ వేకెన్సీస్ కి మీరు చూసినట్లయితే 61 వేకెన్సీస్ ఉన్నాయి ఫీమేల్ వేకెన్సీస్. మేల్ వేకెన్సీస్ 125 ఉన్నాయి. సో ఫీమేల్ వేకెన్సీస్ 61 ఉన్నాయి. ఇది ఢిల్లీ పోలీస్ ఎస్ఐ. అది కాకుండా సిఏపిఎఫ్ లో మీరు చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ. చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ అంటే ఈ సిఏపిఎఫ్ అనగానే చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మేము బార్డర్స్ దగ్గర వెళ్ళి యుద్ధాలు చేయాలా, లేదంటే ఇది రిస్క్ జాబ్ ఏమో అనుకుంటారు. అది కాదు. ఇది చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ. జీడీ అంటే జనరల్ డ్యూటీ. అంటే సబ్ ఇన్స్పెక్టర్ గా మీరు జనరల్ డ్యూటీ చేయాలి. బార్డర్స్ లో మీరు ఎలాంటి యుద్ధాల్లో మీరు పార్టిసిపేట్ చేయరు. జనరల్ డ్యూటీ. మనకు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వస్తుంది కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అని. అంటే జనరల్ డ్యూటీ కానిస్టేబుల్. అది మీకు రెగ్యులర్ వర్క్స్ కి మిమ్మల్ని యూజ్ చేసుకుంటారు తప్ప ఎక్కడా కూడా మీరు ఎలాంటివి చేయక్కర్లేదు. జనరల్ డ్యూటీ అందుకని స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు జనరల్ డ్యూటీ అని. అదేవిధంగా ఈ సిఏపిఎఫ్ లో వేకెన్సీస్ కి మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకు టోటల్ గా 4001 వేకెన్సీ ఉంది. అంటే మనకు ఎస్ఐ కావచ్చు, ఢిల్లీ ఎస్ఐ కావచ్చు, అదేవిధంగా ఈ సిఏపిఎఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కి మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక 4200 వరకు, అప్రాక్సిమేట్ గా 4200 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఇక్కడ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1/8/2024 అంటే August 1తో మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కంపేర్ చేసుకోవాలి. August 1, 2024 తో మీ డేట్ ఆఫ్ బర్త్ని కంపేర్ చేసుకోవాలి. సో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ 20 నుంచి 25 ఇయర్స్ వరకు ఎలిజిబుల్. అంటే ఆ పర్టికులర్ డేట్కి 20 క్రాస్ అవ్వాలి. ఆ పర్టికులర్ డేట్కి 25 క్రాస్ అవ్వకూడదు. 20 క్రాస్ అవ్వాలి, మినిమం 20 ఉండాలి. 25 ఇయర్స్ క్రాస్ అవ్వకూడదు. ఈ ఇన్ బిట్వీన్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అదే ఓపీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి వాళ్ళకి +3 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది ఏజ్కి సంబంధించింది. ఇంకా నెక్స్ట్ ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూసినట్లయితే యాజ్ ఆన్ 1st August 2024 అంటే 1st August 2024 కి మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎనీ డిగ్రీ. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎనీ డిగ్రీ. అంటే ఎనీ డిగ్రీ అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు బీటెక్ చేసి ఉండొచ్చు, మీరు ఓపెన్ యూనివర్సిటీస్లో డిగ్రీ చేసి ఉండొచ్చు,
లేదంటే బీఎస్సీ, బీజెడ్సీ, బీకామ్ నార్మల్ డిగ్రీ కూడా చేసి ఉండొచ్చు. జస్ట్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. సో మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ దీనికి, ఎందుకంటే August 1, 2024 అంటున్నాడు కాబట్టి. సో ఆ పర్టికులర్ డేట్కి మీది డిగ్రీ అయిపోతే సరిపోతుంది. ఆ డేట్కి మీకు క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఆ డేట్కి మీ రిజల్ట్స్ వస్తే సరిపోతుంది, సర్టిఫికేట్ కూడా మీకు రావాల్సిన అవసరం లేదు. ఆ పర్టికులర్ డేట్కి మీరు పాస్ అయినట్టు రిజల్ట్స్ వస్తే చాలు, మీరు ఎలిజిబులే. సో ఎనీ డిగ్రీ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్. ఆ పర్టికులర్ డేట్కి మీరు క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే పరీక్ష విధానం ఏ విధంగా ఉండబోతుంది. ఇక్కడ మనకు మీరు గిని గమనించినట్లయితే ఫస్ట్ మనకు పేపర్ 1 అంటే CBT1 ఎగ్జామ్ ఉంటుంది. మనకు CBT1 ఎగ్జామ్ ఉంటుంది. ఈ పేపర్ 1 ఎగ్జామ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు PST ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత అంటే ఎవరైతే వీటిలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మీకు పేపర్ 1 CBT1 ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. అంటే మెజర్మెంట్స్, మీరు ఇంత హైట్ ఉండాలి, ఇంత చెస్ట్ ఉండాలి అనే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి, అవి క్వాలిఫైయింగ్ నేచరే, అవి క్వాలిఫై అవ్వాలి. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు CBT2 అంటే పేపర్ 2 ఎగ్జామ్ రాస్తారు. ఆ పేపర్ 2 కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు పేపర్ 1 మరియు పేపర్ 2 ఈ రెండిట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఒకసారి పేపర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం ఇప్పుడు మనం. సో పేపర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు చూసినట్లయితే ఇక్కడ, సో పేపర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి మీరు ఒకసారి. మనకు మొత్తం కూడా 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. అండ్ 1 క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. అంటే టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. సో 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది, మనకు 2 అవర్స్ ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉండవు, ఎక్కడ కూడా సెక్షనల్ టైమింగ్స్ కూడా ఉండవు. టోటల్గా 2 అవర్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ పేపర్ 1 అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే కాదు, ఈ పేపర్ 1లో వచ్చేటువంటి స్కోర్ కూడా మెజర్ చేస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే జనరల్గా ఈ పేపర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే కదా, జస్ట్ పాస్ అయితే సరిపోతుంది అనుకుంటారు. నో, ఫైనల్ సెలక్షన్లో పేపర్ 1లో వచ్చేటువంటి స్కోర్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. సో నెక్స్ట్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఈవెంట్స్, అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మనకు పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఆ పేపర్ 2 ఎగ్జామ్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం. సో పేపర్ 2 అనేది మనకి ఇక్కడ కంప్లీట్గా కూడా సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. జస్ట్ కేవలం ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీదే ఉంటుంది. మనకి ఏ సబ్జెక్ట్స్ కూడా ఉండవు పేపర్ 2లో, కేవలం ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటాయి. టోటల్ మార్క్స్ కూడా 200 ఉంటుంది. సో 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే పేపర్ 1లో మనకు 200 మార్క్స్ ఉంటాయి, పేపర్ 2లో కూడా 200 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 400 మార్క్స్ని బేస్ చేసుకొని మీ జాబ్ సెలక్షన్ అనేది, ఫైనల్ జాబ్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఈ ఫిజికల్ ఈవెంట్స్ మాత్రం కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, జస్ట్ క్వాలిఫై అయితే చాలు, దాంట్లో ఎలాంటి మెరిట్ అవసరం లేదు. సో ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా, అంటే పేపర్ 1లో కావచ్చు, పేపర్ 2లో కావచ్చు, మనకు క్వశ్చన్కి 1 మార్కే కాబట్టి 25% నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అదేవిధంగా ఎవరికైతే NCC సర్టిఫికేట్ ఉందో ఆ NCC సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కొన్ని బోనస్ మార్క్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో NCC C సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 10 మార్క్స్ సో మీకు మార్క్స్ యాడ్ చేస్తారు. అదేవిధంగా NCC B సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 6 మార్క్స్ యాడ్ చేస్తారు. అదేవిధంగా NCC A సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 4 మార్క్స్ యాడ్ చేస్తారు. అంటే మీరు ఎగ్జామ్ 400 మార్క్స్ రాస్తారు కదా, ఆ 400 మార్క్స్కి మీకు ఎన్నైతే మార్క్స్ వస్తాయో మెరిట్ చూసేటప్పుడు ఒకవేళ మీకు ఈ సర్టిఫికేట్లో ఏదైనా సర్టిఫికేట్ ఉన్నట్లు మీరు అప్లికేషన్లో పెట్టుకున్నట్లయితే ఈ బోనస్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. మెరిట్ చూసేటప్పుడు మాత్రమే ఇవి యాడ్ చేస్తారు, జాబ్ సెలక్షన్లో మాత్రం ఇవి యాడ్ చేస్తారు. మినిమం కట్ ఆఫ్ని క్లియర్ చేసేటప్పుడు మాత్రం ఈ బోనస్ మార్క్స్ అనేవి యాడ్ చేయరు. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చేసరికి, సో మనకు CBT1 అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే మేల్ ఎవరైతే ఉన్నారో సో మేల్ అనే వాళ్ళు మినిమం హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి. 170 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. అదేవిధంగా
ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో ఇక్కడ మనకు ఫీమేల్ స్టూడెంట్స్ అయితే 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఈ మేల్లో కూడా ఒక పర్టికులర్ రీజియన్ అంటే కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళకి 165 ఇచ్చాడు. నార్మల్గా అయితే మనకు 170 సెంటీమీటర్స్ మేల్కి ఉండాలి, ఫీమేల్కి అయితే మనకు 157 ఉండాలి. ఇక్కడ చెస్ట్ విషయానికి వచ్చేసరికి మేల్కి అన్ఎక్స్పాండ్ చేయనప్పుడు అంటే నార్మల్గా చూసినప్పుడు 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాండ్ చేసిన తర్వాత 85 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే నార్మల్ అప్పుడు 80 ఉంటే ఎక్స్పాన్షన్లో ఒక 5 ఎక్స్ట్రా ఉండాలి. సో మేల్కి ఇక్కడ హైట్ చూస్తారు, చెస్ట్ చూస్తారు. అదేవిధంగా ఫీమేల్కి అయితే మాత్రం జస్ట్ హైట్ ఉంటే సరిపోతుంది. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎవరైతే అంటే ఈ మెజర్మెంట్స్ మినిమం ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేయండి. ఇంకా అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే అంటే ఎస్టీ స్టూడెంట్స్కి అయితే మాత్రం 162.5 ఉంటే సరిపోతుంది. ఎస్టీ స్టూడెంట్స్కి వాళ్ళ చెస్ట్ మినిమం 77 ఉండాలి, ఎక్స్పాండ్ చేసిన తర్వాత 82 ఉండాలి. అంటే ఎస్టీ వాళ్ళకు స్పెషల్ రిజర్వేషన్ ఉంది ఇక్కడ, హైట్లో 162.5 ఉంటే సరిపోతుంది. ఇంకా మిగతా ఎవరైనా సరే 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకా ఫీమేల్స్ విషయానికి వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఒకవేళ ఎస్టీ ఫీమేల్ స్టూడెంట్స్కి అయినట్లయితే 154 సెంటీమీటర్స్ ఉండాలి. సో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే మీరు ఒక జాబ్ అంటే ప్రియారిటీ అనేది ఉండాలి, చాయిస్ అనేది ఉంటుంది. ఆ ప్రిఫరెన్స్ అనేది మీరు ఇప్పుడే ఇచ్చుకోవాలి. మీరు అంటే అప్లై చేసుకునేటప్పుడే మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. అంటే మీకు ఢిల్లీ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కావాలా, లేదా సిఏపిఎఫ్లో మనకు వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి. సో వాటిల్లో ఏ కేటగిరీ ఫస్ట్ ఇవ్వాలి, ఏ కేటగిరీ నెక్స్ట్ ఇవ్వాలి అనేది మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకునేటప్పుడే సో మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చేసరికి సో మోడ్ ఆఫ్ సెలక్షన్ ఈ కంప్లీట్గా ఈ సెలక్షన్ అనేది మనకు పేపర్ 1 ఎగ్జామ్ అనేది సో 200 స్కోర్కు ఉంటుంది, 200 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 అనేది కూడా 200కు ఉంటుంది. సో టోటల్గా 400 మార్క్స్ని బేస్ చేసుకుని మీ ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఫైనల్గా చూసేది మాత్రం మార్క్స్ బేస్ చేసుకునే మీ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇంకా సాలరీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మీరు చూసినట్లయితే సో సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్లో మీరు చూసినట్లయితే ఇది గ్రూప్ బి పోస్టు, నాన్ గెజిటెడ్ పోస్టు, గ్రూప్ బి పోస్టు, లెవెల్ 6 పోస్ట్. ఇది అంటే ఆల్మోస్ట్ లెవెల్ 6 పోస్ట్ అంటే ఒకసారి మీరు గమనించినట్లయితే లెవెల్ 6 పోస్ట్కి ఆల్మోస్ట్ శాలరీని మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మంత్ శాలరీనే 60,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. ఫస్ట్ మంత్ శాలరీనే 60,000 నుంచి 70,000 ఉంటుంది లెవెల్ 6 పోస్ట్ కాబట్టి. అదే సబ్ ఇన్స్పెక్టర్ ఇది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉంటుంది సబ్ ఇన్స్పెక్టర్ అనేది. సో ఈ పోస్ట్ కూడా లెవెల్ 6 పోస్టే, అంటే ఇది గ్రూప్ సి కింద కేటగిరైజ్ చేశారు. సో ఈ గ్రూప్ సి పోస్ట్ మీకు వచ్చినప్పటికీ కూడా మీ లెవెల్ 6 కాబట్టి 60,000 నుంచి 70,000 ఫస్ట్ మంత్ శాలరీనే ఉంటుంది. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎస్ఐతో పోల్చుకుంటే అంటే స్టేట్ గవర్నమెంట్స్ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, సో ఈ 2 స్టేట్స్లో ఉన్నటువంటి మనం జనరల్గా ఇక్కడ లోకల్ ఎగ్జామ్స్ ఉంటాయి మనకు. ఈ సబ్ ఇన్స్పెక్టర్స్తో కంపేర్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేది చాలా మంచిది. అంటే హోదా పరంగా కావచ్చు, సాలరీ పరంగా కావచ్చు, డ్యూటీస్ విషయంలో కావచ్చు, మీరు ఏ పారామీటర్ని కంపేర్ చేసుకున్నా అంటే లోకల్లో ఉండము అనే ఒక్కటి తప్ప మిగతా అన్ని ఫ్యాక్టర్స్లో కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేది చాలా మంచి పోస్టు. ఈ అవకాశాన్ని ఏ స్టూడెంట్ కూడా వదులుకోవద్దు. ఎందుకంటే ఎవరైతే ఎస్ఎస్సికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్కి కావచ్చు, ఎవరైతే రెగ్యులర్గా ప్రిపేర్ అవుతున్నారో లేదా ఇదే జాబ్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇది ఒక మంచి అవకాశం. వేకెన్సీస్ పరంగా కూడా ఆల్మోస్ట్ 4,200 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని ప్రతి స్టూడెంట్ కూడా సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇమీడియట్గా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.